పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా సువిశేషము 2వ అధ్యాయము 19వ వచనము. మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ఈ వడకంలో చాలా చక్కగా పాలు పంచుకుంటున్నారని విశ్వసిస్తూ ఉన్నా. మొదటి రోజున యేసు తిరు హృదయాన్ని గురించి వడకంలో ధ్యానించి ఉన్నాం. ఈ రోజున మరియ తల్లి యొక్క హృదయాన్ని గురించి, నిష్కలంక హృదయ పండుగ గురించి ధ్యానించుకోబోతూ ఉన్నా. మరియ తల్లి యొక్క హృదయాన్ని 2 విధాలుగా మనము చూస్తూ, ఆ తల్లి యొక్క హృదయంలోని గొప్పతనాన్ని, ఒక పక్క సంతోషము, మరి ఒక పక్క ఖడ్గము, బాధ, ఈ 2 అంశాలు మరియ తల్లి యొక్క జీవితంలో ఎలా ఉన్నాయి, ఎలా ఆ తల్లికి సహాయముగా ఉన్నాయి అనేది మనం ధ్యానించుకుందాం. ఈ 2వ వడకమున మనందరము కూడా ఆధ్యాత్మికంగా బలపడటానికి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు ఎంతో అవసరం. తల్లి మధ్యస్థ ప్రార్థన లేకుండా మన యొక్క ప్రార్థన అంత త్వరగా బలపడదేమో అని నేను అనుకుంటూ ఉంటాను. కావుననే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనం కోరుకున్నప్పుడు మన ప్రార్థనకు బలం దొరుకుతుంది. ఆ బలవంతమైనటువంటి ప్రార్థన తండ్రిని చేరుతుంది. తద్వారా త్వరగా మన కోరికలన్నీ తండ్రి నెరవేరుస్తాడు అని నేను విశ్వసిస్తూ ఉంటాను. కాబట్టి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ తల్లితో కలిసి మనము ఈ 2వ రోజు వడకంలో ముందుకి కొనసాగుదాం. సువిశేషంలో మనము ఆలకించినట్లుగా లూకా సువిశేషం 2వ అధ్యాయము 19వ వచనం, మరియ తల్లి అన్నియు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేసెను అని విన్నా. అంటే మంచి విషయాలను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. బాధాకరమైనటువంటి విషయాలను లేదా చెడ్డ విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవటానికి ఇష్టపడం. కాబట్టి ఇక్కడ కూడా మరియ తల్లి అన్ని మనసున ఉంచుకున్నారు, హృదయంలో ఉంచుకొని వాటిని నెమరు వేసుకుంటూ ఉన్నారు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క హృదయం ఎక్కడ ఉంటుందో దాని పక్కనే మరియ తల్లి హృదయం ఉంటూ ఉంది. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎక్కడ ఉంటుందో ప్రక్కనే మరియ తల్లి యొక్క ప్రేమ ఉంటూ ఉంది. ఉదాహరణకు మనము ప్రకృతిని గమనించినట్లయితే సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు మనకు వెలుతురుని ఇస్తూ ఉన్నప్పుడు చంద్రుడు కూడా ఆ వెలుతురును గ్రహిస్తూ ఉంటారు. సాయంకాలం నాటికి సూర్యుడు మనకు కనిపించరు అని మనము అనుకుంటూ ఉంటాం. చంద్రుడు ఆ యొక్క కాంతిని అందిస్తూ ఉంటాడు, చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు అనుకుంటాం. సూర్యుడు ఎక్కడికి పోరు, చంద్రుడు ఎక్కడికి పోరు. సూర్యుడి నుండి పొందుకున్నటువంటి వెలుగును చంద్రుడు ఏ విధంగా మనకు అందిస్తూ ఉంటారో అదే విధముగా మరి ప్రకృతిలో ఆ 2 సూర్యుడు, చంద్రుడు ఎలా శాశ్వతంగా నిలిచి ఉండి మనకు పగలు వెలుతురు, రాత్రి వెన్నెలను మనము పొందుకుంటాము. అదే మాదిరిగా యేసు ప్రభు యొక్క హృదయం ఎక్కడ ఉంటుందో ప్రక్కనే మరియ తల్లి హృదయం. యేసు ప్రభు యొక్క హృదయం నుండి మరియ తల్లి ఆ స్వభావాలన్నిటినీ, యేసు ప్రభు యొక్క హృదయంలోని స్వభావాలన్నిటినీ గ్రహించి మనకు అందిస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఇది ఎంతో రమ్యమైనటువంటి అంశం.
కాబట్టి మనము ఆ తల్లిలోని గొప్పతనాన్ని, ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ మరియ తల్లి హృదయంలో ఉన్నటువంటి మననను, ఆ యొక్క ఆలోచనలన్నిటినీ ఏమి మనన చేసిందో, ఏమి ఆలోచన చేసిందో, ఏమి జ్ఞాపకం చేసుకుంటుందో ఈ రోజున మనం ధ్యానించుకుందాం ప్రియ స్నేహితులారా. మొట్టమొదటిగా లూకా సువిశేషము 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని అనుగ్రహముతో నిండినటువంటి మరియమ్మ. అంటే మరియ తల్లి ఏం మననం చేస్తుంది, ఏం ధ్యానించుకుంటుంది అంటే, దేవుడు ఆమెకు అంటూ ఒక గుర్తింపును, అనుగ్రహ పరిపూర్ణురాల అనే గుర్తింపును అందించారు. మరియ తల్లి ఏం జ్ఞాపకం ఏం మననం చేస్తుందో తెలుసా? నేను ఎలా అనుగ్రహాన్ని పొందుకున్నాను, ఎలా నేను దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుపరుచుకున్నాను అంటూ ధ్యానిస్తూ ఉంటుంది. అంటే ఏ విధంగా మరియ తల్లి దేవుని అనుగ్రహాన్ని పొందుకుంది ధ్యానించినట్లయితే, ఆ తల్లి అన్నా జ్వాకీములకు లేక పుట్టినటువంటి సంతానం. ఆ తల్లి ఈ లోకంలోనికి అన్నా జ్వాకీముల ద్వారా ఎలాంటి పాపము లేకుండా వచ్చినటువంటి తల్లి. ఆ తల్లి కుటుంబంలోను, దేవాలయంలోనూ అటు తల్లిదండ్రులకు విధేయిస్తూ, దేవాలయంలో పరిచర్యలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, చిన్ననాటి నుండే అటు దేవునికి ఇటు తల్లిదండ్రులకు విధేయతను, భయము, భక్తి కూడబెట్టుకొని ఎదిగినటువంటి తల్లి మరియ తల్లి. యుక్త వయస్సు రాగానే ఆమె ఆ యొక్క ఇంటిలో కావలసినటువంటి సరుకుల కోసము బయటకు వెళ్ళి పనిచేసి కష్టపడి ఇంటికి వస్తూ ఉన్నటువంటి తల్లి మరియ తల్లి. ఆ యుక్త వయస్సులో ఒకానొక రోజున ఆ తల్లి ప్రార్థన జరుపుతూ ఉంది అంట, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏమని అంటే, అప్పటికే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నట్లుగా ఈ లోకంలోనికి దేవుని యొక్క కుమారుడు రావాలి, ఆయన ఒక కన్య ద్వారా రావాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరియ తల్లి ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ఆమె ప్రార్థన చేసిందంట, ప్రభువా, నీ కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకొని రావటానికి ఒక కన్య కావాలి అన్నావు. ఆ కన్య ఎవరో నాకు ఒక్కసారి చూపించు, నా జీవితం ధన్యమవుతుంది అని ప్రార్థన చేసిందంట. ఎంత వినయముతో తనను తాను తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థన. ఆమె యుక్త వయస్సులో ఉన్నటువంటి మరియ తల్లి, నా గర్భాన్ని నీ కుమారునికి ఉపయోగించుకో అని స్వార్థముతో ప్రార్థన చేయలేదు. ఏం చేసిందంట? ఏ కన్య ద్వారానైతే నీ కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకొని రాబోతున్నావో ఆ కన్యను నాకొక్కసారి చూపించు, నా జీవితం ధన్యమవుతుంది అని ప్రార్థన చేసిందంట. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ చక్కటి ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశారు? గాబ్రియేలు దూతను పంపించారు. గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి పలుకుతున్నటువంటి గొప్ప పలుకే అనుగ్రహ పరిపూర్ణురాల. ఎలా వచ్చిందో మనకు ఇప్పుడు అర్థమైంది. ఆమె ఏ విధంగా అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలువబడిందో చిన్న ప్రార్థన ద్వారా ఆ తల్లి ఆ గొప్ప అనుగ్రహంలోనికి ప్రవేశించింది. దానిని ఆమె మనన చేస్తూ ఉంది. నన్నెందుకు అనుగ్రహ పరిపూర్ణురాలు అంటూ ఉన్నారు అని ధ్యానించుకుంటూ ఉంది. ప్రియ దేవుని ప్రియ బిడ్డలారా, తన హృదయంలో ఆ మాటలను నెమరవేసుకుంటూ వస్తూ ఉంది. ఒక రోజున నేను ఇలా ప్రార్థన చేశాను కాబట్టి దేవాతి దేవుడు నాకు ఈ గొప్ప భాగ్యాన్ని అందించాడా అని తన హృదయంలో ఆ తల్లి మననం చేసుకుంటూ ఉంది అని మనం గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, లూకా సువిశేషము 1వ అధ్యాయము 38వ వచనాన్ని చూసినట్లయితే, నేను ప్రభువు దాసురాలను అని పలుకుతూ ఉంది. ఈ యొక్క మననాన్ని గురించి కూడా ఆమె ఆలోచన చేస్తుంది. తన హృదయంలో ఇంకొక ఆలోచన, నేను ఏ విధముగా ప్రభువు దాసురాలను అని చెప్పగలిగాను అంటూ ఆమె అంతటిని నెమరు వేస్తూ ఉన్నప్పుడు మనకు లూకా సువిశేషంలోని ఆ యొక్క 1వ అధ్యాయంలోని సారాంశం అంతా తెలుసు.
గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లికి చెప్పిన తరువాత నేను పురుషుడను ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యం అని అన్నప్పుడు మళ్ళీ గాబ్రియేలు దూత ఒక చక్కటి మాట, నువ్వు దేవుని అనుగ్రహాన్ని పొందుకుని ఉన్నావు, పవిత్ర ఆత్మ నిన్ను ఆవరించును, కాబట్టి నీవు దీనిని అంగీకరించు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నిటినీ విన్నటువంటి మరియ తల్లి, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నన్ను అవమానించినా నిందించినా పర్వాలేదు, కానీ నేను ఎవరికి శిరస్సు వంచుతాను? దేవునికి శిరస్సు వంచుతాను, దేవుని బిడ్డగా మారిపోతాను, దేవునికి దాసురాలిగా మారిపోతాను. ఇక నాకు ఏమి జరిగినా నా ప్రభువు నన్ను చూసుకుంటారు, నా ప్రభువు నన్ను రక్షిస్తారు, నా ప్రభువు నాకు అండగా ఉంటారు అని ఆ తల్లి ఏం చెప్పిందంట? నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ ఆ తల్లి శిరస్సు వహించింది. దేవుని ప్రియ బిడ్డలారా, వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు నేను, వడకంలో మరియ తల్లిని గురించి ధ్యానించుకుంటున్నటువంటి నీవు నేను, ఆ ప్రభువునకు నేను నీ దాసుడను, నీ దాసురాలను అని చెప్పటానికి ఎంత ధైర్య సాహసం చేస్తూ ఉన్నావు, ఎలాంటి ధైర్య సాహసాలతో నీవు ముందుకు వస్తూ ఉన్నావు. ఆ ప్రభువుకి దాసుడిగా, ఆ ప్రభువుకి దాసురాలిగా ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేర్చడానికి నీవు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు? ఆత్మ పరిశీలన చేసుకో దేవుని ప్రియ బిడ్డ. ఎప్పుడైతే నేను ఆత్మ పరిశీలన చేసుకొని ఒక సరి అయినటువంటి నిర్ణయం తీసుకోగలుగుతామో అప్పుడే హృదయపూర్వకంగా ఆ మాటను పలకవచ్చు. మరియ తల్లి పలికినట్లుగా, నేను ప్రభువు దాసురాలను, నాకేమైనా పర్వాలేదు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఈ రోజున అనేక మంది ఎక్కడెక్కడికో వారి యొక్క జీవితాలను మరి సఫలీకృతం చేసుకోవటానికి వెళుతున్నారు, దేవుని దగ్గరకు తప్ప. మరియ తల్లి దేవుని దగ్గరనే సాష్టాంగపడింది, మరియ తల్లి దేవునికే తన జీవితాన్ని అర్పించింది. అందుకే ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు అయింది. కావుననే ఆమె మరి ఒక్కసారి తన హృదయంలో మననం చేసుకుంటూ ఉంది అని మనం ఈ రోజున గ్రహించాలి. ప్రియ దేవుని ప్రియ బిడ్డలారా, అనేక మందిమి అనేక సార్లుగా దేవునికి దూరం అవుతూ ఉన్నప్పుడు ఆ తల్లి కూడా తన హృదయంలో ఏం చేస్తుందంట? కలత చెందుతూ ఉంటుంది. ఎందుకు నా బిడ్డలు నా కుమారుని దగ్గరకు రావటం లేదు అని కలవరపడుతూ ఉంటుంది. నేను ఏ విధముగా తండ్రికి ఎస్ అని చెప్పాను, ఎందుకు ఈ బిడ్డలు ప్రభువుకి ఎస్ అని చెప్పలేకపోతున్నారు అని కలవరపడుతూ ఉంది. అందుకే దేవుని ప్రియ బిడ్డ, ఈ రోజున ఆ మరియ తల్లితో కలిసి నీవు కూడా నేను ప్రభువు దాసుడను, దాసురాలను, నా జీవితంలో నా కుటుంబంలో ఏది జరిగినా నా దేవుడు చూసుకుంటాడు అని ధైర్యంగా తల్లితో కలిసి చెప్పగలవా? ఆలోచన చేద్దాం. మూడవదిగా లూకా సువిశేషము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రసవ కాలమును ఆమె మననం చేసుకుంటూ ఉంది. ఏ విధముగా తండ్రి దేవుడు ఆమెకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆ యొక్క గర్భంలో ఆ బాల యేసుని మోయటాన్ని మనన చేసుకుంటూ ఉంది. 9 మాసాలు బాలయేసుని మోసిన తరువాత బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ కూడా ఆమెకు సత్రంలో తలదాచుకున్నటకు చోటు ఇవ్వలేదే. పశువులు మమ్మలను ఆహ్వానించాయే, పశువుల తొట్టిలో నేను నా బిడ్డకు లోకరక్షకునికి జన్మనిచ్చాను అని మనన చేసుకుంటూ ఉంది. తన యొక్క ప్రసవ వేదనను, తన యొక్క ప్రసవానికి ఆమె పడ్డ కష్టమును మనన చేసుకొని ఆ బాలుని చూసి సంతోషిస్తూ ఉంది. దేవుని ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, నీవు నేను మనందరము కూడా మన జీవితాలను ఆలోచింపచేసేవిగా ఉండాలి. ఆ తల్లికి ఎక్కడ ఎవరు చోటు ఇవ్వలేదు. ఈ రోజున నీవు దేవునికి, దేవుని తల్లికి చోటును నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు ఇవ్వటానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఈ రోజున కూడా ఆ తల్లి ఆలోచన చేస్తుంది. ఆ రోజులలో నాకు సత్రంలో తల దాచుకోవటానికి, కుమారుణ్ణి ప్రసవించటానికి ఎవరు చోటు ఇవ్వలేదు. ఈ రోజున ఈ యొక్క మరి కంప్యూటర్ యుగంలో అందరూ కూడా నా కుమారుణ్ణి, నన్నును త్రోసిపుచ్చుతూ ఉన్నారు. మళ్ళీ ఎవరు ఆహ్వానిస్తారంట? బహుశా మళ్ళీ ప్రకృతి
ప్రభువును తల్లిని ఆహ్వానిస్తాయేమో. అలా కాకుండా నీవు నేను మనము ఆలోచన చేసి ఆ ప్రభువు వైపునకు మనము మనస్సు లగ్నం చేసి ఆ తల్లిని ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు తిరిగి మళ్ళీ ఆ తల్లితో నీవు నేను సంతోషించగలం. ఆ తల్లి యొక్క హృదయంలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంట, సంతోషపరిచేవిగా. ఆ కుమారుని ప్రసవించిన తరువాత ఆమె యొక్క బాధలన్నిటినీ మర్చిపోయి సంతోషముతో అన్నిటినీ ధ్యానించుకుంటూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 4వదిగా లూకా సువిశేషము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు గొర్రెల కాపరుల యొక్క మాటలను మరియ తల్లి మనన చేసుకుంటూ ఉంది. ఏంటి అంటే గొర్రెల కాపరుల యొక్క మాటలు, రాత్రి కాలంలో గాబ్రియేలు దూత గొర్రెలందరికీ సందేశాన్ని అందించిన తరువాత వారందరూ కూడా మరియ తల్లిని బాలయేసును చూడటానికి ఆ పశువుల పాక దగ్గరకు వచ్చినప్పుడు ఆ మరియ తల్లితో మాట్లాడినటువంటి మాటలు, మేము ఈ విధముగా మరి మంటను చలిని కాసుకుంటూ ఉండగా, గొర్రెలను కాస్తూ ఉండగా రాత్రి వేళ దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మాకు ఈ విధంగా చెప్పి ఉన్నది. కాబట్టి ఆమె చెప్పిన దానిని మేము చూడాలి అని, వీక్షించాలి అని, ఆశీర్వాదం పొందుకోవాలి అని పరిగెత్తుకుంటూ వచ్చాం అంటూ మరియ తల్లితో చెప్పినటువంటి మాటలన్నిటినీ మరియ తల్లి జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నది. అందుకే లూకా సువిశేషం 2వ అధ్యాయం 19, మరియమ్మ అంతయు తన మనస్సున మననం చేసుకుంటూ ఉన్నది. అంటే ఆమె యొక్క జీవితము ఎలా మొదలైందో అన్నీ జ్ఞాపకపరుచుకుంటూ ఉంది. దేవుని ప్రియ ఉన్నతమైన బిడ్డలారా, మరి నీవు నేను ఆ తల్లితో ఏకీభవించి మాట్లాడి ఆ తల్లి యొక్క మాటలకు మన మాటలను జత చేర్చి నీవు నేను ఆ తల్లి మన గురించి మనన చేసుకునే బిడ్డలముగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే నీవు నేను ఆ తల్లిని గురించి మాట్లాడి ఆ తల్లి మన తరపున తన కుమారుడు మన ప్రభు సన్నిధిలో మాట్లాడటానికి మరి నీవు నేను అవకాశం ఇచ్చే బిడ్డలముగా ఉండగలుగుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేద్దాం. దేవుని ప్రియ స్నేహితులారా, ఆ తల్లి యొక్క హృదయం ఎప్పుడు కూడా మన చుట్టే తిరుగుతూ ఉంటుంది. కావుననే ఆ తల్లి ద్వారా మనము ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ఎప్పుడైతే తల్లి ద్వారా మనం ప్రభు దగ్గరికి వెళుతూ ఉంటామో అప్పుడు వెంటనే మనకు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. మనము ప్రభువుకి మరి డైరెక్ట్గా సమర్పించుకుంటున్నప్పుడు మన విన్నపములను కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయేమో, కానీ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము మరియ తల్లి ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తల్లి మన తరపున ఏం చేస్తుందంట, మన కోసము ఆ ప్రభువుని అడిగి మనకు కావలసినటువంటి వరప్రసాదాలు మనకు అందిస్తూ ఉంటుంది. ఇది మరి 4వ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువిశేషము 1వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే ఎలిజబెతమ్మ పలికినటువంటి పలుకులను మరియ తల్లి మననం చేసుకుంటూ ఉంది. ఎలిజబెతమ్మ ఏమని పలుకుతూ ఉంది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడ్డాడు. చూడండి ఎంత గొప్పగా మరి ఎలిజబెతమ్మ ఎలుగెత్తి పలుకుతూ ఉందో. ఎందుకు ఎలిజబెతమ్మ స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటూ ఉంది అంటే, ఎవరు ఏ స్త్రీ చేయని సాహసం మరియ తల్లి చేసింది. వివాహము లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇజ్రాయేలు సంప్రదాయ ప్రకారము వివాహం లేకుండా బిడ్డనుకు జన్మనిచ్చినట్లయితే రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఆ తల్లి ఏది ఏమైనప్పటికీ నా దేవుని మీద నా జీవితాన్ని సమర్పించాను అని, నా దేవునికి నేను నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అన్నావు అని మరియ తల్లితో స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఎలిజబెతమ్మ పలికినటువంటి పలుకులను మరియ తల్లి తన హృదయంలో జ్ఞాపకపరుచుకుంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవమ్మా అని చెప్పగలుగుతావా? నీవు గొప్ప దానివి అని చెప్పగలుగుతామా? చాలామంది మీ మరియ తల్లిని అగౌరవపరుస్తూ ఉంటారు.
చాలామంది మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని కోరుకోవటానికి వెనుకంజ వేస్తూ ఉంటాం. మనము ఎప్పుడైతే అమ్మ దగ్గరకు వస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంట, మనకు కొండంత బలం చేకూరుస్తుంది. ఆ కొండంత బలముతో తండ్రిని ఆశ్రయించినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, మనకు కావలసినటువంటి వరప్రసాదాలను అందిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి యొక్క హృదయ పండుగను కొనియాడుతూ మొదటి భాగంలో నీవు నేను ఆమె యొక్క మననను మనము నెమరు వేసుకుంటున్నాం. ఎందుకు ఆమె మనన చేసింది, ఎలాంటి సందర్భాలలో ఆమె మనన చేసింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియ స్నేహితులారా, లూకా సువిశేషము 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక మరియ తల్లి తన యొక్క హృదయము నుండి పలుకుతున్నటువంటి మాటలు, మరియ తల్లి తన యొక్క నిండైనటువంటి మనస్సుతో పలుకుతున్నటువంటి మాటలు, చెల్లిస్తున్నటువంటి స్తోత్రములు ఏమిటి అంటే, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా ఆత్మ ప్రభువుని ఆనందింపచేయుచున్నది అని ఆ తల్లి స్తోత్రగీతం పాడటం మనన చేసుకుంటూ ఉంది. ఎందుకు ఆ తల్లి స్తోత్రగీతం పాడుతూ ఉంది అంటే, ఆమె జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యములను దేవాతి దేవుడు ఆమె జీవితంలో చేసి ఉన్నాడు. కాబట్టి అన్నిటినీ జ్ఞాపకపరుచుకుంటూ, అన్నిటినీ నెమరు వేసుకుంటూ, ఇది నా గొప్పతనము కాదు, నా దేవుడు నాకిచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను ఆ దేవునికి ఎల్లప్పుడూ స్తోత్రములను సమర్పించుదాన్నుగా నిలబడతాను. అందుకే నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది అని ఆ తల్లి పలుకుతుంది. నా హృదయం ప్రభువులో ఆనందించుచున్నది. ఎందుకంటే ఎవరికీ చేయనటువంటి గొప్ప సహాయము నా దేవుడు నాకు చేశాడు, తన కుమారుణ్ణి నా గర్భంలో ఉంచి అని ఆ తల్లి స్తోత్రగీతం పాడుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే నీవు నేను కూడా ఆ తల్లితో కలిసి స్తోత్రగీతము పాడుతూ ఉంటామో, ఆ తల్లి యొక్క ఆలోచనలో మన ఆలోచనలు ఉంచగలుగుతూ ఉంటామో, అప్పుడు దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాడు. ఆకర్షించడమే కాకుండా మన అక్కర్లన్నిటినీ కూడా ఆయన తీర్చగలుగుతూ ఉంటాడు. కాబట్టి మనందరము ఆ తల్లి యొక్క మననమును ధ్యానించుకొని ఉన్నాం. ఒక మంచి సందర్భాన్ని, ప్రతి సందర్భంలో ఆమె ఇందుకోసము నేను ఆ ప్రభువులోనికి వచ్చాను, రక్షకుణ్ణి తీసుకొని రావటానికి ప్రభువు నన్ను అన్నా జ్వాక్యముల ద్వారా ఈ లోకానికి తీసుకొని వచ్చారు అని మనన చేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో నీవు నేను ఏ విధముగా మనన చేస్తూ ప్రభువుకు స్తోత్రములను సమర్పిస్తూ ఉన్నాం, ఆత్మ పరిశీలన చేయాలి. మన తల్లిదండ్రుల ద్వారా దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు శ్వాసను ఊది ఈ లోకంలోనికి తీసుకొని వచ్చినప్పుడు నీవు నేను ఆ దేవుని పట్ల మనము కృతజ్ఞులమై జీవించగలుగుతూ ఉన్నామా? తల్లి మరియ తన హృదయంలో ఎల్లప్పుడూ కూడా స్తోత్రములను సమర్పిస్తూ ఉంది, ప్రార్థనలు చేస్తూ ఉంది. నిన్ను నన్ను దేవాతి దేవుడు సృష్టించినది అందుకే. దేనికోసము అంటే ఆయన స్తుతిస్తూ ప్రార్థనలు జరుపుతూ చివరికి ఆయన సన్నిధిలోనికి చేరటానికి. కానీ ప్రభువునికి మనము కృతజ్ఞతలను సమర్పించకుండా, స్తుతించకుండా, ధ్యానించకుండా ప్రభువుని పెడచెవిన పెట్టినట్లయితే కనుక మనము ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందలేము. లోకంలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తులముగా జీవిస్తూ ఉంటాం. నీవు నేను వెలనిచ్చి కొనబడినటువంటి వారము. నీవు నేను మరియ తల్లి మాదిరిగా ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించటానికి నిన్ను నన్ను ఆయన ఎన్నుకొన్నాడు. కాబట్టి మనందరము కూడా మన జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప మేలులకు గాను మనము కూడా జ్ఞాపకపరుచుకుంటూ, అనగా మనన చేసుకుంటూ, తల్లి మరియతో కలిసి తండ్రి దేవునికి స్తుతులను సమర్పించినప్పుడు ఆయన మనలందరినీ హేరాళముగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్క నిమిషం మనందరము కళ్ళను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న పరమపిత, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ఈ రోజున మేమందరము కూడా నిష్కలంక హృదయ మాత పండుగను కొనియాడుతూ ఉండగా
ఆ తల్లి హృదయంలో మరణమును జ్ఞాపకం చేసుకుంటూ ఎందులో ఆమె మరణము చేసిందో నేర్చుకొని మేము కూడా మా జీవితంలో ప్రభువు చేసినటువంటి ప్రతి గొప్ప మేలులకు కాను మా హృదయంలో మననము చేసుకొని తల్లిని ఆశ్రయించి తల్లి ద్వారా మా విన్నపములను ప్రభువునకు సమర్పించు కృప భాగ్యం మాకు అందించండి. మేము మరియ తల్లితో కలిసి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో ఆ ప్రభు సన్నిధికి రావటానికి మా అందరికీ నీ ఆలోచనను అందించండి. ఈ 2వ రోజు వడకంలో పాలు పంచుకుంటున్న మేము మరియ తల్లి యొక్క హృదయంలో మేము కూడా ఆ తల్లి హృదయంలో భాగస్థురాళ్ళమై ప్రభువునకు స్తుతులను సమర్పించు అర్హతను మాకు అందించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.